గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్లోకి వచ్చింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ ను తెచ్చుకుంది గేమ్ చేంజర్. గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీ సహా ఓవర్సీస్ లో స్పెషల్ షోలు పడ్డాయి. జనవరి 9న రాత్రి నుంచే థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్ RRR తర్వాత చేసిన ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం మామూలుగా లేవు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక, హిందీ మార్కెట్ కలిపి 30 కోట్లు, ఓవర్సీస్ లో 8 కోట్లు కలిపి మొత్తంగా 70 కోట్ల వరకు వసూలు వస్తాయని అనుకున్నారు మేకర్స్. ఇక వరల్డ్ వైడ్ గా 220 కోట్ల టార్గెట్ తో మూవీ థియేటర్లోకి వచ్చింది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే ఈ మూవీ థియేటర్లకి వచ్చాక మిక్స్డ్ టాక్ ను అందుకుంది. 220 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ కేవలం 51.2 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్లు, హిందీలో 7 కోట్లు, తమిళ్లో కేవలం 2 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. కన్నడ, మలయాళం కూడా అంతంత మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. మరి వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారాల్లో భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి పండుగ కూడా మూవీకి కలిసి వచ్చేలా ఉంది. సంక్రాంతికి మరో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీలతో పోటీ పడుతుందేమో చూడాలి. ఆ సినిమాల పోటీని తట్టుకొని నిలబడుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీని 500 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టి నిర్మించారు. మరి ఆ మందమన్నా కలెక్ట్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ, అంజలి నటించారు. శ్రీకాంత్, సునీల్, సముద్రకని, ఎస్జే సూర్య వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా నిన్న థియేటర్లోకి వచ్చింది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ ను తెచ్చుకుంది గేమ్ చేంజర్. గురువారం అర్ధరాత్రి నుంచి ఏపీ సహా ఓవర్సీస్ లో స్పెషల్ షోలు పడ్డాయి. జనవరి 9న రాత్రి నుంచే థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్ RRR తర్వాత చేసిన ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం మామూలుగా లేవు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 25 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక, హిందీ మార్కెట్ కలిపి 30 కోట్లు, ఓవర్సీస్ లో 8 కోట్లు కలిపి మొత్తంగా 70 కోట్ల వరకు వసూలు వస్తాయని అనుకున్నారు మేకర్స్. ఇక వరల్డ్ వైడ్ గా 220 కోట్ల టార్గెట్ తో మూవీ థియేటర్లోకి వచ్చింది. కానీ మొదటి రోజు కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే ఈ మూవీ థియేటర్లకి వచ్చాక మిక్స్డ్ టాక్ ను అందుకుంది. 220 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ కేవలం 51.2 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్లు, హిందీలో 7 కోట్లు, తమిళ్లో కేవలం 2 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. కన్నడ, మలయాళం కూడా అంతంత మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. మరి వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారాల్లో భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి పండుగ కూడా మూవీకి కలిసి వచ్చేలా ఉంది. సంక్రాంతికి మరో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ మూవీలతో పోటీ పడుతుందేమో చూడాలి. ఆ సినిమాల పోటీని తట్టుకొని నిలబడుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీని 500 కోట్లకు పైగా బడ్జెట్ ను పెట్టి నిర్మించారు. మరి ఆ మందమన్నా కలెక్ట్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ, అంజలి నటించారు. శ్రీకాంత్,
సునీల్, సముద్రకని, ఎస్జే సూర్య వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.